మా చిన్ననాడు మా అమ్మ మాకు సంక్రాంతి పండుగలకి చేసి పెట్టే జంతికలండి. వీటికి ఒక పావు శనగపిండి తీసుకుంటే 2 పావులు వరిపిండి తీసుకోవాలి. ఇది ఎవరైనా ఈజీగా చేసేయచ్చు, అలాగే గుల్లగా కూడా వస్తాయి. ఇందులో కొంచెం వాము, ఉప్పు, వాము ఒక 2 టీ స్పూన్లు తీసుకున్నాను. ఉప్పు రుచికి సరిపడా. ఆ పైన ఒక చెంచాడు నువ్వులు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కాగుతున్న నూనెని ఇందులో వేశాను. నూనె వేయకపోయినా కూడా మా చిన్ననాటి నుంచి ఇవాళ వరకు మా అమ్మ చేసినవన్నీ ఎప్పుడు గుల్లగానే ఉన్నాయి. దీనిలో నీళ్లు కొంచెం కొంచెంగా వేస్తూ చన్నీళ్ళే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక సగం తీసి కొంచెం పలచం చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా మూత వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు 3 కన్నాలున్న ప్లేట్ని తీసుకోవాలి, ఎందుకంటే అందులోంచి నువ్వులు అవి కూడా బాగా దిగుతాయి. గొట్టం లోపల కొంచెం తడి చేసుకుని, తడి చేసుకోవడం వలన పిండి అంటుకోకుండా చక్కగా జారుతుంది. ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. జంతిక వేసేటప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టి వేసుకోవాలి. వేసుకున్నాక హైలో పెట్టి పొయ్యిని నురగ తగ్గాక జంతికని అటు ఇటు తిప్పి ఎర్రగా అయ్యాక బయటకు తీసుకోవాలి. ఈ కొలతలతో చేస్తే జంతిక విడిపోవడం కానీ అలాగే నూనె పీల్చుకోవడం కానీ జరగదు. ఎంత నూనె వేసానో అంతా ఉంది ఇంచుమించుగా. ఈ సైజుకి ఆ పిండికి నాకు ఒక 14 జంతికలు వచ్చాయి. మా అమ్మ ఎప్పుడూ కారం వేసి చెయ్యలేదు, ఇలా కమ్మగానే చేసేది. చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్ యూ.